ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని వాక్యాన్ని చదివి ఉన్నారా? ప్రార్థన చేసుకుని ఉన్నారా? మరి నేటి దినం అనుదిన ఆహారంగా ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 31వ వచనం చదివి దేవుని మహిమపరుస్తాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నీ చెయ్యి విడువడు అన్నాడు. చూడు, ఎన్ని సమస్యల గుండా మనం వెళ్తున్నాము, ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో మనము కానీ, మన కుటుంబము కానీ, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల సమస్యలలో మన కుటుంబ సమస్యలలో మనం ఉన్నా కూడా దేవుడిని కాపాడుతూ వచ్చి ఉన్నాడు. మనం ఏ దేవుణ్ణి కలిగి ఉన్నాము? క్షమించేవాడు కదా. చూడండి, యెహోవా కనికరము గల దేవుడు. కనికరము గల దేవుడు అని అంటే మనల్ని క్షమించే దేవుడు మనతో ఉండగా, నువ్వెన్ని పాపములో ఉన్నను, నువ్వు అనారోగ్యత పరిస్థితుల్లో నువ్వు ఉండను, నిన్ను విడవక ఎడబాయక నిన్ను కాపాడుతూ వస్తున్న దేవుణ్ణి కలిగి ఉన్నావు. చూడు, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడుస్తాడు. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడుస్తానంటున్నాడు కదా. ఆయన నిన్ను విఫలము చేయనీయడు. ఏ పని చేసినా కూడా నువ్వు సక్సెస్ అవుతావు. ఈరోజు విశ్వసించు దేవుని యందు. ఆయన నీకు తోడై ఉన్నాడు. నీకంటే ముందు ఆయన నీ యొక్క పని, నీ యొక్క క్రియలలో నీకు ముందు తోడై ఉంటాడు. ముందే వస్తానంటున్నాడు. ఎప్పుడు నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కాబట్టి, దయగలిగినటువంటి దేవుడు కాబట్టి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నీకు తోడై ఉన్న దేవుడు కదా. ఆయన నిన్ను విడవక ఎడబాయక నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు. ఈరోజు చేసే నీతో మాట్లాడుతున్నాను. ఎన్ని పనులు చేసినాను నాకు విఫలమే, ఎన్ని పనులు చేసినాను నాకు తోడు లేరే, అన్ని సమస్యల గుండా వెళ్తున్నా అనుకుని బాధపడుతున్నావా? నీతోనే చేసే మాట్లాడు. దయగలిగినటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ అన్ని పనులలో సఫలము చేస్తానని మాట ఇచ్చిన దేవుడు, విడవక ఎడబాయక నీకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తానంటున్నాడు. నీ చెయ్యి ఎందుకు విడవడు అనంటే, నువ్వు దేవుని దృష్టిలో విలువైన వాడవుగా ఉంది ఉన్నావు. నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉన్నావు కదా. నీకు సహాయం చేయుటకు ఆయన చెయ్యి ఎన్నడూ కొరచకాలేదు. అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఆయన ద్వారానే నువ్వు శక్తి పొంది ఉన్నావు. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నావు అనంటే, ఈరోజు మంచి యవ్వన బలంగా ఉన్నావు అనంటే, ఈరోజు మంచి జ్ఞానాన్ని కలిగి ఉన్నావు అంటే, నీ ఎడల ఆయనకున్న కృప, ఆయనకు నీ ఎడల ఉన్న కనికరం కాబట్టి నిన్ను ఈరోజు సజీవ లెక్కలో ఉంచి మంచి బలమునిచ్చి ఉన్నాడు కదా. ఎలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం? మన ప్రాబ్లం అన్నిట్లో, మన సమస్యలన్నిట్లో, మన విపత్తులన్నిటిలో నీకు సహాయం చేస్తానని అలాంటి కనికరం కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కదా. దావీదు కీర్తనకారుడు అంటాడు ఏమని, దేవుని కనికరము వల్లనే ఆయనను వెదుకువారు ఎన్నటికి విడిచిపెట్టడు. మనము ఆయనను ఎతకాలి. కనికరం కలిగిన దేవుణ్ణి మనము వెతకాలి. వెతుకుతే నిన్ను ఎన్నడూ త్రోసివేయడు. నువ్వు ఎన్ని సమస్యల గుండా నువ్వు వెళ్ళు, ఎన్ని విపత్తుల గుండా నువ్వు వెళ్ళు, నువ్వు ఎన్ని ఆపదలలో ఉన్నా కూడా నిన్ను విడిచిపెట్టడం. అందుకని ఈ వాక్యం ఈరోజు నీతోనే మాట్లాడు. నువ్వు ఎంత విలువైనటువంటి వాడు కదా దేవుని దృష్టిలో. మరి నిన్నెందుకు ద్రోసేస్తాడు కదా. ఆయన దృష్టిలో నువ్వు ఎంతగానో విలువైనటువంటి వాడు. నీకు సహాయపడే దేవుడు నీ తోడే ఉంటానటువంటి. నువ్వు ఏ పని చేసినా నువ్వు ఎలా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన తోడు నీ వెంబడి వస్తున్నాడు. ఆయన సన్నిధి నీతోనే వస్తున్నాడు. ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దయ నీతోనే వస్తుంది. నువ్వు విశ్వాసం ఉంచి ఈరోజు నువ్వు ఏ పని చేసినాను విడవక ఎడబాయక నీకు తోడై ఉన్న దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కదా. యవనస్తురాలా బాధపడాల్సిన అవసరం లేదు. ఏ పని చేసినా నీకు సఫలము లేక విఫలమై నువ్వు బాధపడుతున్నావా? నీతోనే యేసయ్య మాట్లాడు. నీ చెయ్యి ఎన్నడూ విడువనంటు.
నువ్వు ఎన్ని ఈ లోకపు ఇచ్చలకు ఈ లోకపు కోరికలకు నువ్వు ఉండి ఉన్నావా? విడిచిపెట్టు అలాంటి సమస్యల నుంచి, విడిచిపెట్టు అలాంటి లోకపు బంధకముల నుంచి. రా యేసయ్య దగ్గరికి, నీ చెయ్యి విడవనంటున్నాడు. నీ ప్రాబ్లం గుండా తల్లిదండ్రులు ఎన్నో ప్రాబ్లంలు వస్తున్నాయి. బిడ్డలను చదివించాలన్న ప్రాబ్లము, వివాహం చేయాలన్న ప్రాబ్లము, కుటుంబము విచ్ఛిన్నం అయిపోతున్నదన్న ప్రాబ్లం, పిల్లలు ఏ దేశాల్లో ఉంటున్నారన్న ప్రాబ్లం, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటున్నారన్న ప్రాబ్లం, ఒక కుటుంబం అన్ని విచ్చలవిడిగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నామని బాధపడుతున్నావా? నీతోనే యేసయ్య మాట్లాడుతున్నాడు. అతి సహవాసము కలిగి అందరినీ కాపాడుతున్న దేవుడు, అందరి యొక్క చేయిని పట్టుకొని ఆయన కనికర హస్తం ఉంచి మీ అందరినీ కాపాడుతున్నటువంటి దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడు. అందరము ఒక దినం కలుసుకొని ఆయనను ఉత్సాహగానము చేయుటకు, ఆయన సన్నిధానంలో మనం అందరము పాటలు పాడుతూ ఆయన కృపా కనికరము కలిగి మనము ఈరోజు సజీవ లెక్కలో ఉండుటకు, అందరిని సమకూర్చుటకు దేవుడు దయ కలిసి ఉన్నాడు. కాబట్టి విశ్వాసం ఉంచండి. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఒంటరిగా ఉన్నా నీకు కనికరం గల దేవుడిని యొక్క హస్తము నీకు తోడే వస్తుంది. మీ వారి దూరం ఉన్నను వారికి దేవుని యొక్క హస్తము తోడే వస్తున్నది. కాబట్టి విశ్వాసం ఉంచండి. ఈరోజు మీరు చేయు ప్రతి పనులలో మిమ్మల్ని విడవక ఎడబాయక దేవుడు కాపాడుకుందాక ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయన ప్రభా, కనికరం గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు అని వాగ్దానం చేసిన దైవమా నీకే స్తోత్రములయ్యా. అయ్యా, మీ దృష్టిలో మేము ఎంతగానో విలువ కలిగిన వారంగా ఉండి ఉన్నాం. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. ఏ పాటి వారం నాయన ప్రభా, మమ్మల్ని విడవక ఎడబాయక కాచి కాపాడుతూ వచ్చిన దైవమా నీకే స్తోత్రములు. మేము చేయు ప్రతి ప్రయత్నంలో మాకు సఫలమునిస్తున్న దైవమా నీకే స్తోత్రం. మా కనికర పూర్ణుడా నీకే వందనాలు స్తోత్రాలు. దయగలిగిన రాజా నీకే స్తోత్రం. అయ్యా, ఈరోజు నాయన మమ్మల్ని చెయ్యి విడవక ఎడబాయక మమ్మల్ని కాచి కాపాడుకున్న దైవమా ఆయన నీకే వందనాలు. మేము చేయు ప్రతి ప్రయత్నంలో మీరు మాకు తోడై ఉండమని వేడుకొచ్చున్నాం. చేయు ప్రతి ప్రయత్నంలో మాకు ఫలమును దయచేయమని వేడుకొచ్చున్నాం. మాకంటే ముందుగా మీరు వెళ్ళి సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నైనా. అయ్యా, ఈ వాక్యము వింటూ ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో నాయనా అయ్యా నీ తట్టు కళ్ళెత్తుకొని ఉండగా వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో నాయనా, ఎగ్జామ్ విషయంలో కావచ్చు నాయనా ప్రభా, మంచి ఈవుల విషయంలో కావచ్చు, గృహము కట్టే విషయంలో కావచ్చు, మంచి వాహనం కొనుక్కునే విషయంలో కావచ్చు, బిడ్డల వివాహ జీవితం విషయంలో కావచ్చు, మంచి ఉద్యోగ విషయంలో కావచ్చు, నాయనా చర్చ్ కట్టాలన్న ఆశ కలిగి ఉన్నటువంటి బిడ్డల పట్ల నీ యొక్క హస్తం ఉంచిన అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ప్రతి విధమైనటువంటి అయా ఫలమును బిడ్డలకు దయచేయమని వేడుకొచ్చున్నాం. అటు వస్తున్న అంధకార శక్తులన్నిటిని బంధించినావు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వారి జీవితంలో నాయన ప్రభా విడవక ఎడబాయక ముందు నడుస్తున్న దైవమానికి స్తోత్రములు తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాలను, అయా మా ప్రాంతాలను విడవక నువ్వు రక్షిస్తున్నావు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. పాలించి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానమునిచ్చి పాలించే కృపను బిడ్డలకు ఇచ్చి ఉన్నావు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు నైనా. అయా, మేమందరము ఇది వాక్యం చేత బలపరచబడి ఈరోజు మొదలు పెట్టబోచుండగా నైనా మమ్మల్ని విడవక ఎడబాయక మమ్మల్ని కనికరిస్తూ కాపాడుతూ అయా మమ్మల్ని విజయ పదంలో నడిపించుమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.